ఇప్పుడున్న పరిస్థితులలో ఇది సవాలే. నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయడం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కష్టమే. 175 నియోజకవర్గాల్లో పెద్ద లిస్టే ఉంది కదా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం ఒక సవాల్గా మారవచ్చు. గత ఎన్నికల్లో సీట్లకు రాక కొందరు పొత్తులో భాగంగా తమ స్థానాలను త్యాగాలను చేసిన తమ్ముళ్ళు. ఇలా చూసుకుంటూ పోతే 175 నియోజకవర్గాల్లో పెద్ద లిస్టే ఉంది. అందరూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమకు ఏదో ఒక పదవి వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. మంత్రి పదవిలో స్థానం దక్కని వారు కూడా తమకు ఏదో ఒక పదవి వస్తుందని ఆశిస్తున్నారు. ఎలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది నామినేటెడ్ పోస్టుల విషయంలో తమకు దక్కుతుందని నమ్మకంతో ఉన్నారు. ఆశావాహుల సంఖ్య భారీగా ఉండడంతో చంద్రబాబు కానీ ఎవరైనా కానీ కొందరికి న్యాయం చేసే వీలుంటుంది. అందరికీ పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉండదు. ఒకవైపు సామాజిక వర్గాల సమీకరణను చూసుకుంటూనే మరొక వైపు పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరించకుండా పదవులను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇది ఆషామాషి అయిన విషయం కాదు. మంత్రి పదవి దక్కని వారికి నామినేటెడ్ పదవులు ఇస్తే మిగిలిన వారిలో అసంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే తాము ఎన్నికల్లో పోటీ చేయకుండా త్యాగాలు చేసిన, తమకివ్వకుండా గెలిచిన వారికే మళ్ళీ పదవులు ఇవ్వడం ఏంటన్న ప్రశ్న సహజంగా తలెత్తుతుంది. ప్రాంతాల వారీగా కూడా నామినేటెడ్ పోస్టులో చంద్రబాబు న్యాయం చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ పరంగా కూడా చూడాలి. మరోవైపు కూటమి పార్టీలకు కొన్ని నామినేటెడ్ పోస్టులను కేటాయించాల్సి ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం దుర్గగుడి చైర్మన్ పదవులకు మంచి డిమాండ్ ఉంది. అలాగే ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎండీసీ, ఏపీఐఐసి, పీసీబీ, శాఫ్ వంటి చైర్మన్ పదవులకు కూడా ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. టీడీటీ బోర్డు సభ్యులుగా కూడా ఇవ్వాలంటూ ఇప్పటికే కూటమిలోని తమ పార్టీ అగ్రనేతలకు వినతులు అందించారు. ఇప్పటికే టీడీటీ చైర్మన్ పదవికి ఒక ఛానల్ యజమాని పేరు ఖరారైందన్న వార్తలు వస్తున్నాయి. ఎస్వీబీసీ చైర్మన్ పదవికి కూడా అంతే డిమాండ్ ఉంది. ఇప్పటికే బొద్దా వెంకన్న లాంటి వాళ్ళు కూడా బహిరంగంగానే తమ అసంతృప్తిని వెలగక్కారు. తమది అసంతృప్తి కాదని ఆవేదన అంటూనే వెంకన్న ఇటీవల తన మనసులో ఉన్న విషయాన్ని బయటకు వెలగక్కారు. నామినేటెడ్ పోస్టుల్లో తమకు వాటా కావాలని జనసేన, బీజేపీ కూడా కోరుతుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ విషయంపై చర్చించారని తెలిసింది. అయితే ఎన్ని పోస్టులు మిత్రపక్షాలకు ఇస్తారు, ఎన్ని టీడీపీకి ఇస్తారన్నది మాత్రం తెలియరాలేదు. నేడు పోలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా నామినేటెడ్ పోస్టులపైన చర్చ జరగనుంది. వారం రోజుల్లో పోస్టులను భర్తీ చేసే యోచనలో చంద్రబాబు ఉన్నారు. మరి చంద్రబాబు ఎవరిని నొప్పించకుండా ఈ గండం నుంచి ఎలా బయటపడతారన్నది చూడాల్సిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.